ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడిలో కూడా మీరు నన్ను ఫాలో కావచ్చు. ఓకే, మనకైతే ఇప్పుడు మన రూమ్ అయితే వెకేట్ చేసేసాం అండ్ చిన్న వాటర్ ఫాల్ కూడా విజిట్ చేసాము ఇందాక. ఇప్పుడు నెక్స్ట్ డ్యామ్, రైట్ టు డ్యాము. ఇక్కడ నుంచి ఒక 14 కిలోమీటర్లు ఉంది డ్యామ్కి. ఆ డ్యామ్ దగ్గరికి వెళ్ళగానే మళ్ళీ అక్కడి నుంచి ఒక 4 కిలోమీటర్స్ దూరంలో ఒక వాటర్ ఫాల్ ఉందంట. ఆ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళి మేము మళ్ళీ ఇంకా రిటర్న్ అయిపోయి మధ్యాహ్నం ఇంకా లంచ్ అయితే చేసేస్తాం. లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్ కొన్ని మంచి వ్యూ పాయింట్స్ ఏమైనా ఉంటే మీకు చూపించి ఆ వ్యూ పాయింట్స్ దగ్గర నుంచి నెక్స్ట్ రైట్ టు గుంటూరు. మనకి దర్శనం అయితే చాలా ఫ్రీగా అయింది, చాలా బాగుంది దర్శనం అయితే. ఇక్కడ నుంచి ఇంకోటి ఏదో వాటర్ ఫాల్స్ చెప్పాడు మనోడు, ఒకడు ఫ్రెండ్ ఒక అబ్బాయి వచ్చాడు లోకల్ అతను. ఆ వాటర్ ఫాల్స్ మనకి దగ్గర ఒక 50 కిలోమీటర్స్ వస్తుంది. ఆ 50 కిలోమీటర్స్ అంటే మళ్ళా తెలంగాణ లోపలికి ఎంటర్ అయ్యి మళ్ళీ రిటర్న్ రావాలి. సో అందుకనే మేము దగ్గరలో ఉన్న డ్యామ్ వరకు చూసుకొని ఇంకా రైట్ టు గుంటూరు, తర్వాత తాడికొండ. ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. లాస్ట్ టైం ఒక 10 days బ్యాక్ వచ్చాం కదా, అప్పుడు ఆ క్రౌడ్ కన్నా ఇప్పుడైతే దారుణంగా ఉంది. అండ్ ఇప్పుడు వీక్ చేసుకునే వాళ్ళు అయితే ఫస్ట్గానే బుక్ చేసుకోండి. సాటర్డే సండే అయితే అసలు మధ్యలో మనమైతే ఒక స్మాల్ బ్రేక్ తీసుకున్నాం, అంటే వాటర్ ప్లస్ టీ బ్రేక్ అనమాట. ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మనం వాటర్ ఫాల్స్ ప్లస్ ఆ డ్యామ్ చూసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోతాం కదా. చూద్దాం, ఫుల్ రష్. వెనకమాల ఆరం కొట్టేస్తున్నాడు, వాడికి ఆగట్లేదు అసలు. పిచ్చిన ఎలా ఉన్నాడు, ఎవడ మీదకి వచ్చేస్తున్నాడు. మనకి రూట్ తెలియదు, మనోడు ముందరికి వస్తే రూట్ తెలిసిన అతను ఇదిగోండి అతను ఉన్నాడు కదా, అతనికే రూట్ తెలుసు. ఇక్కడ వాళ్ళ లోకల్ అనమాట. మనోడు యాక్చువల్గా హైదరాబాదు, తెలంగాణ, కానీ ఇక్కడ వచ్చి వాళ్ళ మమ్మీ ఏదో సంథింగ్ డిపార్ట్మెంట్లో చేస్తారంట, ఏదో డిపార్ట్మెంట్లో. ఇక్కడ వెళ్ళిపోదాం ఏముంది ఇక్కడ, అంత సీన్ ఏం లేదు. ఫొటోస్ దిగటానికి ఆగుదాం అనుకున్నాం, బట్ కానీ ఏంటంటే అంత ఏమి లొకేషన్ ఏం లేదు అక్కడ. మనం వెళ్ళిపోదాం. మన హాఫ్ ట్యాంక్ అయిపోయింది ఇప్పటికైతే. ఫుల్ ఫ్యూల్ బాగా ఆగేస్తుంది. ఇంటర్సెప్టర్ ఎక్కడ ఆగుదాం. ఇక్కడ బెర్రగారు నుంచున్నారు. బెర్రగారు రోడ్డుకి అడ్డం నుంచుంది పాపం. ఏంటంట చాలా బాగుంది, చాలా బాగా అయింది కూడా. ప్రశాంతంగా ఉంది ఫస్ట్, ఎందుకంటే చుట్టూతో చెట్ల మధ్యలో రోడ్డు, అంటే గడ్డ రోడ్డు అంటే ఎలా ఉంటుంది అనుకో. అఫ్కోర్స్
చెట్ల మధ్యలో నుంచి ఇలా పోతూ ఉంటుంటే బా రైడ్ ఫీల్ అవ్వరబ్బా. అందుట్లో ఒక పక్క వర్షం, కూల్ క్లైమేట్ అండ్ చుట్టూ చెట్లు. రోడ్డు అయితే అసలు పిచ్చెక్కిచ్చింది. రోడ్డు మాత్రం అంటే పిచ్చెక్కిట్టు మామూలుగా లేదు అసలు. రోడ్డు అదిరిపోయింది. మన వెనక వాళ్ళు వస్తున్నారు. నా పిచ్చి నాయాలు చూడండి ఒకసారి. హెల్మెట్ లేదు, వాళ్ళు లేదు, ఏం బొంద నాయాలు వాళ్ళు. క్రాసింగ్ మళ్ళీ వాళ్ళకి నిజంగా కొంతమంది ఉంటారనమాట అసలు హెల్మెట్ పెట్టుకోరు. స్టైల్ అనుకుంటారో లేకపోతే గాలి రావాలనుకుంటారో మరి ఏమనుకుంటారో తెలియదు, కానీ వాళ్ళైతే అసలు ఇంకేం చెప్తాం, వాళ్ళు చెప్పినా ఇంక మారరు అనమాట. ఇంకా ఏదో జరిగేదాకా ఎవరికైనా కానీ నొప్పి తెలుస్తుంది. ఏం జరిగితేనే బాగా ఉంటుంది అనమాట. అయినా జగాలని ఎవరు కొడతారు పాపం. ఇక్కడ అమ్ముతున్నారు జామ పళ్ళు అనుకుంటా. జామ పళ్ళు, మ్యాంగోస్ ప్లస్ నేరేడుకాయలు ప్లస్ ఏదో కాయలు ఉంటాయి కదా ఇక్కడ. ఏదో కాయలు కూడా ఉన్నాయి, ఉసిరికాయలు కూడా ఉన్నాయి. అయ్యో నన్ను మనీ తెలియదు, ఏటీఎంలో మనీ తీయాల్సింది. మన దగ్గర చేంజ్ ఇందాక మన దగ్గర ఉంటున్న చేంజ్ పెట్టి తీసుకుంటే పోతుంది. పొద్దున ఎప్పుడో తిన్నా కదా, ఫుల్ ఆకలి అవుతుంది. ఇక్కడ ట్రాఫిక్ ఇక్కడ మేము చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇదైతే సాక్షి గణపతి దేవాలయం అన్నమాట. నిన్న నైట్ వచ్చేటప్పుడు ఫుల్ లేట్ అయిపోయింది, అందుకని చెప్పి నిన్న మేము ఇక్కడ ఆగలేదు. మేబీ ఇప్పుడు ఆగితే ఇక్కడ ఆగుతాం. కనీసం బయట నుంచి అయినా కానీ చక్కగా దర్శనం చేసుకొని వెళ్ళిపోతా. మనోడు ఇక్కడ ఆగుతానన్నాడు. ఆగుదామా వెళ్ళిపోదాం. వీళ్ళు అక్కడ ఉన్నారు. ఇష్టం మన వాళ్ళు మంచి ఫాస్ట్గా ఉన్నారు. గుడి దగ్గరికి కూడా, గుడి దగ్గర ఆగలేదు మన వాళ్ళు. అబ్బా మిస్ అయిపోయాను అయితే. వెళ్ళేటప్పుడేమో లేట్ అయిపోయింది, ఇప్పుడేమో మన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఫస్ట్ టైం వచ్చినప్పుడన్నా వెళ్ళాలి. లాస్ట్ టైం వచ్చినప్పుడు బయట నుంచి దర్శనం చేసుకున్నా కానీ బట్ లోపలికైతే వెళ్ళలేదు. మనం మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడు వస్తానో అప్పుడు దర్శనం చేసుకుంటా చక్కగా. ఈసారి మాత్రం కంపల్సరీ లోపలికి వెళ్దా. లొకేషన్ అసలు ఏమన్నా ఉంది. ఎక్కడ ఇక్కడ అమ్ముతున్నారు ఏంటి, నేరేడుకాయలు, మ్యాంగోస్. లొకేషన్ అయితే చంపేసింది, కానీ వర్షం పడింది కదా, కొంచెం తడిగా ఉంది. స్లోగా వెళ్ళడం అయితే బెటర్ మనకి. అయితే గోప్రోలో కొన్ని వీడియోస్ అయితే చూసాను నేను. ఆ వీడియోస్కి చిన్న నాయిస్ అయితే వస్తుంది, అది ఎట్లా వస్తుందో నాకేం అర్థం కాల. వాయిస్ అయితే సమ్ బెటర్ అనమాట. లాస్ట్ టైం మీద మనకి చాలా బాగా వచ్చింది. ఉండే లొకేషన్ గ్రీనరీ అంతా. మనం వచ్చేటప్పుడు కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాం, మంచి రీల్స్, ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్. నిన్న కొన్ని దిగాము, కానీ ఇప్పుడు కూడా దిగితే నిన్న ఈవినింగ్ టైం కదా, అంత దిగలేకపోయాం. ఎందుకంటే ఫస్ట్ మేమైతే పైకి రీచ్ అవ్వాలి కదా, అందుకని చెప్పేసి కొంచెం ఎక్కడన్నా కొంచెం బాగుంటే అక్కడ 2-3 దిగేసాము. తర్వాత ఇంకొచ్చేసి ఇంకా రూమ్ తీసేసుకున్నాం. రూమ్ కూడా కొంచెం కష్టంగానే దొరికింది. నైట్ మొత్తం నాకు రూమ్ చూపించలేదంటే కొంచెం అడ్జస్టబుల్గానే కొనుక్కున్నాం, ఎందుకంటే మేము అడ్వాన్స్గా అయితే బుక్ చేసుకోలేదు. సో అందుకే బిస్కెట్ అయిపోయింది. మా ఫ్రెండ్కి తెలిసిన వాళ్ళు ఉంటే దాంట్లో అతను ఇప్పించాడనమాట రూము. బట్ ఎనీవే నైటే కాబట్టి 1 నైటే కాబట్టి స్టే చేసింది మనకి సరిపోయింది. ఇక్కడ చూడాలి, నన్ను ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ మీరు బోర్డు చూడొచ్చు. శిఖరం, హైదరాబాద్, అటకేశ్వరం.
అండ్ పంచదార అనేది వీడియోస్లో చూసే ఉంటారు కదా, పంచదార లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ హటకేశ్వరం, హైదరాబాద్ స్ట్రైట్ అండ్ శ్రీకారం స్ట్రైట్. ఎటు వెళ్ళిపోదాం, వెళ్ళిపోదాం. మనకు అందులో వర్షం పడుతుంది, వెళ్ళిపోదాం. ట్రాఫిక్ ఇక్కడ కూడా ట్రాఫిక్ ఉందా కామెడీగా. చెట్లు మొత్తం అమ్ముతున్నారు చిన్నవి. వెలగపండు అంటారు కదా, వెలగపండ్లు అమ్ముతున్నారు ఇక్కడ. ఎంతైనా భయం ఉండాలి, ఎందుకంటే మనం పగలపూట బాగానే వస్తున్నారు. చూడండి అబ్బా బాబు, ఎన్ని వెహికల్స్, ఎంత అసలు కోవిడ్ అందరూ వచ్చేస్తున్నారు. వ్యాక్సిన్ వేయించుకుంటే ఒక విధంగా బాగానే ఉంటాయి, కానీ అందరూ వ్యాక్సిన్ చేయించుకోవట్లేదు. చూద్దాం ఇక్కడ నుంచి ఎలా వస్తుందో. సుండిపెంట 4 కిలోమీటర్స్, మనోడింది 14 కిలోమీటర్స్ అన్నాడు. దిండి హైదరాబాద్ అచ్చంపేట మన్నూరు 77. అదిరిపోయింది. కొంచెం ట్రాఫిక్ కూడా మనకి తగ్గింది. అసలు ఎంత ఘాటి రోడ్డు మాత్రం పిచ్చెక్కించింది అబ్బా. అసలు మీరు విజిట్ చేస్తే కనుక అసలు మీరు ఘాటి ఈ రోడ్డుతో మాత్రం ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయరు అసలు, ఎందుకంటే అసలు అల్టిమేట్ ఉంది. హాయ్ ఫ్రెండ్స్ అంటావా? ఏముందిలే రోడ్డు. ఏం ట్రైన్ వస్తుంది, అంత హారం పడుతుంది. అదిరిపోయింది ఘాటి మాత్రం. పగిలిపోయింది. యూఆర్ పాసింగ్ త్రూ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్. టైగర్ రిజర్వ్ పులులు, సింహాలు తిరుగుతూ ఉంటాయి అంటే ఇక్కడ. నిన్న ఒక్కడ కూడా కనిపించలేదు. నైట్ వస్తేనే కనపడలేదు, పగలపూట వస్తే ఇంకేం కనిపిస్తే నైట్ నిద్రపోయి ఉంటాయి, పగలు లేచి ఉంటాయేమో. అయినా జంతువులు కదా. దీనిలో నా రక్తం తాగినట్టు తాగుతుంది ఇది. ఏమి దీనికి నిన్న రెండు ఫుల్ ట్యాంకులు చేయించాడు. ఏంటో ఇంకా 4 పాయింట్స్ ఉంది మొత్తం. ఇంక వేసుకొని లడాక్ పోతే కనుక మన మామూలుగా అయితే 1 లక్ష ఎంత అయింది కదా మనం అన్ని చూడాలంటే. ఇంకా తర్వాత 2 లక్షలు వేసుకొని ఓన్లీ 1 లక్ష పెట్రోల్ వేసుకొని వెళ్ళాలి. పాపం ఆవులు చూడండి అట్లు ఫుడ్ లేక అయినా అంతా గడ్డే ఎందుకలా ఉన్నాయో. అంటే వాటికి కూడా మంచి ఫుడ్ కావాలేమో. జొన్నలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పెడతారు కదా మామూలుగా పెంచుకునేవి అయితే. ఇక్కడ అవన్నీ దొరకవు, సో అందువల్ల అలా అయిపోయి ఉంటాయేమో. ఇక్కడ చూడండి, మీకు లొకేషన్ కనిపిస్తుంది. ఒక్కసారి లెఫ్ట్ సైడ్ అబ్జర్వ్ చేయొచ్చు. ఇదంతా మీకు ఎక్కడన్నా మంచి పాయింట్ ఉంటే అక్కడ స్లోగా పోనిస్తాను. మీరు
ఆ హిల్స్ ఇలా ఉంటుంది, ఇలా వేవ్ అనమాట. అంతా చెట్లే ఉన్నాయి, మనకి ఎక్కడ కనిపిస్తుంది అసలు. టీఎస్ వెహికల్స్ ఎక్కువ వస్తుంది అందరికన్నా కానీ. టీఎస్ తెలంగాణ. ఏంది నక్కనా? కుక్కది నక్కలాగా ఉంది, అది బక్కగా. ఏంది బా ఏమో. ఇట్లాంటి కర్లీ రోడ్లో, ఎంత మంచి రోడ్లో తోలాలంటే ఎంతసేపు అయినా తోలుకోవచ్చు. అద్దరిపోయింది అసలు లొకేషన్ మాత్రం. సక్సెస్ఫుల్గా రేణిగుంట రీచ్ అయిపోయాం. రేణిగుంట శ్రీశైలం నుంచి ఒక 4 కిలోమీటర్స్ ఉంది. అక్కడ నుంచి ఒక రేణిగుంట నుంచి ఇంకా ఒక 5 కిలోమీటర్స్ ఉంది. ఇదిగోండి చూస్తున్నారు కదా మీరు, రైట్ సైడ్లోనే ఉంది. మేబీ ఐ థింక్ అది రోపేనా కాదు, అది కరెంట్ తీగలు. అండ్ మన దరిద్రం ఏంటంటే మన గోప్రో ఈ మధ్యలో 10 సార్లు స్ట్రక్ అయింది. ఎందుకు స్ట్రక్ అవుతుందో తెలియదు. అలా అని చెప్పి దీన్ని వాటర్ మీద కూడా ఏం తడపలేదు. వాటర్లో కూడా తడపలేదు, ఎందుకు స్ట్రక్ అవుతుందో తెలియదు. నిన్న నైట్ అయితే మంచి బిస్కెట్ అయితే ఒకటి జరిగింది. గోప్రో మెమరీ అంటే ఫుల్ అయినట్లు చూపిస్తుంది, బట్ ఇంజన్ ఆఫ్ చేస్తే చైన్ లూజ్ అయిపోయిద్దాం. ఆ జాతి రత్నాల్లో కనుక వాడు అంటారు చూసావా, పెట్రోల్ రేట్లు రోజు రోజుకి పెరిగిపోతుందిరా, వాడు ఎంతైనా పెంచుకొని మనకు మాత్రం కొట్టించేది 100. అలా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు బా ఏముంది డౌన్ వ్యూ. నేను ఇందాక ఒకటి చెప్తా ఆపేసాను కదా మధ్యలో. ఆ గోప్రో నిన్న నైట్ ఫుల్గా ఇదైపోయింది. బాబా ఏముందిలే, మనం డ్యామ్ దగ్గరికి రీచ్ అయిపోయాము. ఎస్టీ కార్డు ఎర్రర్ చూపించింది కొన్నిసార్లు అయితే. అసలు నాకైతే పిచ్చెక్కింది. నిన్న తీసిన వీడియోస్ అన్నీ దాంట్లోనే ఉన్నాయి. ఓన్లీ గోప్రో ఒక్కడే కదా మనం తీసింది, అందుకని చెప్పి అన్నీ దాంట్లోనే ఉండిపోయినాయి. మనం చక్కగా డ్యామ్ ఇప్పుడు వదిలేరో లేదో, వాటర్ ఉన్నాయో లేవో చూద్దాం. బాగుంది లొకేషన్ అయితే, పిచ్చి సూపర్ ఉందన్నమాట. చాలామంది ఇక్కడ బాగానే వస్తున్నారు ఇక్కడికి, డ్యామ్ దగ్గరికి. బాబా లొకేషన్ చంపేసింది పో. అంతా కిందకి అంతా డౌన్ ఉంది డ్యామ్ దగ్గరికి. మళ్ళా రైట్. ఇదేంటి ఇక్కడ సుస్వాగతం వ్యూ పాయింట్. ఇది ఒక వ్యూ పాయింట్ అయితే ఇక్కడ. ఇంకా డ్యామ్ సెట్. బాబా ఏమన్నా ఉందిలే లొకేషన్. ఈ వీడియో అయితే మనకి వ్లాగ్ 2లో వస్తుంది. ఎందుకంటే నిన్న అంత వీడియో ఉండేతలకి అంతా నా మొబైల్లో కాపీ చేసుకున్న. గోప్రో నుంచి మొబైల్కి ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్ ద్వారా మనం కాపీ చేసేసుకోవచ్చు.
బా చూడండి, మీకు ఇటు ఘాట్ కనిపిస్తూ ఉంటుంది నాకు తెలిసి ఇక్కడ. బాబా ఏముందిలే. మనమైతే ఇప్పుడు సక్సెస్ఫుల్గా డ్యామ్ దగ్గరికి రీచ్ అయిపోయాం. ఈ రీచ్ అయిన తర్వాత అక్కడ స్టార్టింగ్లోనే ఎంట్రన్స్లోనే మనకి ఒక వ్యూ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది. దాని లోపలికి మనం ఎంటర్ అవ్వచ్చు. బైక్స్ కూడా తీసుకెళ్ళిపోవచ్చు. గేట్ ఉంటుంది, గేటు ఓపెన్గానే ఉంటుంది, తీసుకెళ్ళిపోవచ్చు. అబ్బా ఏముందిలే, ఒక్కసారి ఆ లొకేషన్ అలా చూడండి. మొత్తం చుట్టూతా కొండలు, ఫుల్ వర్షం పడుతుంది. ఆ వర్షంలో ఆ డ్యామ్ దగ్గర అలా నుంచుంటే గేట్స్ అయితే ఏం తీయలేదు, బట్ వాటర్ అయితే కొంచెం అటు సైడ్ కొంచెం ఇటు సైడ్ కొంచెం ఉన్నాయి. గేట్స్ అయితే ఇప్పుడు ఓపెన్ చేయలేదు, మరి ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలియదు. చూడండి, ఇవన్నీ గేట్స్ అన్నమాట. మీకు ఒకసారి అటు సైడ్ వెళ్ళి మొత్తం వ్యూ పాయింట్ అనేది చూపిస్తాను. మీకు ఫీల్ ఎలా ఉంటుందంటే మనం ఒక మినీ లదాఖ్ ట్రిప్ ఉంటుంది కదా, అలా ఉంటుంది ఫీల్ అనేది. మొత్తం మనం అక్కడికి ఇదిగోండి, అక్కడ చూస్తున్నారు కదా, మొత్తం రోడ్డు మొత్తం కర్వీగా ఇదిగోండి చూడండి, ఇక్కడ అంతా వాటరు, డ్యాము. ఎవరైనా విజిట్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా అక్కడ లోకల్ వాళ్ళని ఎవరినైనా అడగండి. ఏంటంటే ఎక్కడైనా మంచి సైట్ సీయింగ్ ప్లేసెస్ కానీ, డ్యామ్ అంటే ఆబ్వియస్లీ అందరికీ తెలిసే ఉంటుంది, కానీ ఆ డ్యామే కాకుండా మనకి అద్దరిపోయే లొకేషన్స్ అయితే ఉన్నాయి. శ్రీశైలంలో 2-3 వాటర్ ఫాల్స్ ఉన్నాయి, ప్లస్ అటు ఇంకోటి వ్యూ పాయింట్ ఒకటి ఉంటుంది. అది దాన్ని ఆక్టోపస్ వ్యూ పాయింట్ అంటారు. అక్కడికి వెళ్తే చూద్దాం. సక్సెస్ఫుల్గా ఇప్పుడైతే మన శ్రీశైలం రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మన గోప్రోవిలో కొన్ని వ్యూ పాయింట్స్ అయితే చూసుకోవచ్చు. అండ్ మన డ్యామ్ కూడా అయిపోయింది. మేబీ ఇక్కడ నుంచి మేము ఇంకో వాటర్ ఫాల్ అనుకుంటున్నాం. వాటర్ ఫాల్ కనుక వెళ్ళొచ్చు, వెళ్తామేమో చూడాలి ఇంకా ఆ వాటర్ ఫాల్. ఎందుకంటే వర్షం పడుతుంది బాగా. మనకి ఆ నేచర్ కనుక అనుకూలిస్తే మనం ఇప్పుడు అక్కడికి వెళ్తాం, లేకపోతే బ్యాక్ టు గుంటూరు. మనం డ్యామ్ దాటి వెళ్ళాక కొంచెం దూరం వెళ్ళంగానే మనకు ఒక చిన్న ఊరు అయితే కనిపిస్తుంది. ఆ ఊరు ఏంటంటే అక్కడ మనకి ఆ డ్యామ్లో వాటర్లో వచ్చే ఫిషెస్ కానీ ఏవైనా కానీ అవన్నీ వాళ్ళు ఫిషింగ్ చేసి అక్కడ అమ్ముతారు అనమాట. ఫిషెస్ అయితే చాలా బాగున్నాయి, పెద్దవి మంచి ఫిషెస్ అంట. చాలా ఫిష్ అనేది అక్కడ ఫేమస్ అంట. మీరు తీసుకెళ్ళాలి అనుకుంటే కనుక తీసుకోవచ్చు తప్పకుండా. ఫిషెస్ అయితే అక్కడ చాలా మంచిది కూడా. మీకు ఒక చిన్న ఊరు అని చెప్పే కదా, ఇప్పుడు ఆ ఊరు దాటిన తర్వాత మనకి ఒక చిన్న బ్రిడ్జ్ అనేది ఒకటి వస్తుంది. అక్కడ వ్యూ పాయింట్ ఉంటుంది. మనకి ఇటు చూసినా కానీ హిల్ స్టేషనే. ఒకసారి మీకు చూపిస్తాను వ్యూ పాయింట్, చూడండి. అసలు పిచ్చెక్కిస్తుంది, ఆ ఫీల్ వేరు ఉంటుంది. ఎవరికైనా అక్కడ బోటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక అక్కడ బోటింగ్ కూడా చేయొచ్చు. మనకి అక్కడైతే బోట్స్ అవైలబుల్లో ఉన్నాయి. అండ్ కోవిడ్ టైం కాబట్టి కొంచెం ఆ బోట్స్ అనేది తీయట్లేదు. లొకేషన్ అయితే ఇక్కడ నుంచి అసలు ఇంకా అది నేను చెప్పలేను అనమాట. మీరు చూస్తే మీ కళ్ళతో ఇప్పుడు చాలా బాగా అర్థమవుతుంది. అండ్ గేట్స్ తీయలేదు కాబట్టి ఇటు సైడ్ అటు సైడు కొంచెం వాటర్ ఉన్నాయి.
ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇక్కడ మనం ఆక్టోపస్ వ్యూ పాయింట్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే మనం రీచ్ అయిపోయాం. అండ్ మేము రీచ్ అయ్యే టైంకి ఫుల్ వర్షం అనమాట. ఫుల్ వర్షం అటు సైడ్ మొత్తం ఇంకా అడవిలో వెళ్తున్నాం కదా. అండ్ మేము ఎంజాయ్ చేసే రైడ్కి మాకు వర్షం పెద్దగా ఏం అనిపించలే. బట్ మేమైతే మాత్రం ఫుల్గా తడిచిపోయాము కంప్లీట్గా. అసలు మా మా జాకెట్ అయితే అసలు రైడింగ్ జాకెట్ అయితే అసలు టోటల్గా తడిచిపోయింది. మొత్తం అసలు గ్రీనరీ రైట్ సైడ్ అసలు ఏమి లేవు అక్కడ, అసలు ఎవ్వరు ఉండరు అనమాట. మొత్తం అంటే అడవి కదా, అడవిలో ఇంకా ఆబ్వియస్లీ చాలా బాగుంది. ఆఫ్ రోడింగ్ కూడా కొంచెం ఆఫ్ రోడింగ్ ఉంది, చాలా బాగుంది. ఈ వ్యూ పాయింట్కి వెళ్ళే రూట్ మొత్తం అదిరిపోయింది. ఇదైతే ఇప్పుడు మనకి ఆక్టోపస్ వ్యూ పాయింట్, ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అయింది. ఫుల్ వర్షం పడుతుంది కాబట్టి ఏం అంతా మొత్తం ఫాగ్ పట్టేస్తుంది. లొకేషన్ అయితే చంపేసింది. ఒకసారి మీకు మొత్తం వ్యూ పాయింట్ చూపిస్తా చూడండి. దీన్ని వచ్చేసి ఆక్టోపస్ వ్యూ పాయింట్ అంటారు. చూడండి, ఈ మధ్యలో నుంచి ఏదైతే ఒకటి పారుతుంది. ఇక్కడ నుంచి ఇటు సైడ్ మొత్తం వెళ్ళిపోద్ది. ఫుల్గా వర్షం పడటం వల్ల మనం అయితే ఇంకా గోప్రోని అయితే తీసేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే వర్షం బాగా పెరిగిపోయింది. ఇప్పుడు తడిచిపోయిందంటే మళ్ళీ మొత్తం నా వీడియో అంతా బిస్కెట్ అయిపోద్ది. అండ్ దట్స్ ఇట్, బై బై.